ప్రెజెంట్ మనము సుమలత గారితో ఉన్నాము. అసలు వివాదం ఏంటంటే టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ జానీ అండ్ శేఖర్ మాస్టర్ మధ్య జరిగినటువంటి వివాదము సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు దానికి గల ప్రధాన కారణం ఏంటి? టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. మేడం అసలు ఒక సోషల్ మీడియాలో జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్‌కి జరిగినటువంటి వివాదము ఏదైతే ఉందో, ఆ క్లిప్పింగ్ అనేది బాగా వైరల్ అవుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఏంటి అసలు? ఇక్కడ మా అసోసియేషన్‌కి ఫెడరేషన్ ఉంటుందండి. 23 క్రాఫ్ట్స్ అక్కడ దానిలో వర్క్ చేస్తాము. సో, మాకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మాకు ఫెడరేషన్ వారు వస్తారు. సో, ఫెడరేషన్ వారేంటంటే వారి సొంత అభిప్రాయాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు. అంటే ఎవరైతే రాజీనామాలు చేశారో వీళ్ళది కాక మీరు గూడా అంటే మొత్తం కార్యవర్గానికి ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే ఒక ఎజెండా గూడా పెట్టండి అని అడుగుతున్నారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. మా పదవీ కాలం ఇంకా ఉంది. మేమేం తప్పు చేయలేదు. మేము కరెక్ట్‌గా పని చేస్తున్నాం. సో, పని చేసే వాళ్ళని దించాలి అని వీళ్ళందరూ రాజీనామాలు చేశారు. అంటే మొత్తం బాడీ డిజాల్వ్ చేయాలని చెప్పి రాజీనామాలు చేశారు. అది రాంగ్ అంటున్నాను నేను. అయితే మేడం ఈ ఫెడరేషన్‌కి సంబంధించి ఒక అధ్యక్షురాలుగా మీరున్నారిప్పుడు. అయితే అధ్యక్షురాలు ఎవరైతే సుమలత గారు ఉన్నారో, వారి పైననే మెయిన్‌గా మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి మా అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. మమ్మల్ని పట్టించుకోకుండా మాకొక వాల్యూ లేకుండా పోతుంది అని చెప్పేసి మీ పైన ప్రధానంగా ఆరోపణలు చేస్తూ 10 మంది కూడా కమిటీ సభ్యులు అందులో రాజీనామా ఇవ్వటం జరిగింది. దీనికి గల మెయిన్ రీజన్ ఎందుకంటారసలు? ఆ ఏకపక్ష నిర్ణయం ఏంటని నేను అడుగుతున్నా. అది చూపించండి. నా సింగిల్ సిగ్నేచర్‌తో ఒక ఏకపక్ష నిర్ణయం జరిగిందని చూపియమనండి. హ్మ్. మీకు నిజంగా ఏకపక్ష నిర్ణయం ఏంటంటే, ఆ ఏకపక్ష నిర్ణయం మెన్షన్ చేసి కదా మీరు రాజీనామాలు చేయాలి. మీరు సో అండ్ సో ఈ నిర్ణయం తీసుకున్నారు, మీరిలా చేశారు, మీరింత ఫ్రాడ్ చేశారు, మీరింత తిన్నారు, మీరింత అవినీతి చేశారు అని చెప్పి కదా రాజీనామా చేయాలి. ముగ్గురికి పడట్లేదు అని చెప్పి రాజీనామా చేస్తారా ఎవరైనా? అయితే ఈ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి లోపాలు కావచ్చు, వాళ్ళ ముగ్గురికి ఉన్నటువంటివి, వాటిని మా పైన రుద్దుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ వాళ్ళు మేమేం వాపోతున్నటువంటి రుద్దలేదు. విషయం పైన మీరేమంటారు? మేమేం రుద్దలేదు. అసలు మాకు ఈసీ మెంబర్స్‌కి సమస్య లేదసలు. మాకు ప్రాబ్లమ్ అంతా జనరల్ సెక్రటరీ, ట్రెజరర్‌తోనే. వీళ్ళే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ రాజీనామాలు చేశారు. అది కూడా టోటల్ బాడీ డిసాల్వ్ చేయాలని. అంటే నిజంగానే మనం మాట్లాడుకుంటే ఏం జరగకుండానే అంటే మీరు ఆళ్ళకి న్యాయం చేస్తున్నా కూడా, మంచి జరుగుతున్నా కూడా మీ పైన ఇలాంటి అంటే ఇలాంటి ఎలిగేషన్స్ రావడానికి గల ప్రధాన కారణం ఎవరు అంటారు? అంటే మీ పైన అంటే మీ ముగ్గురి పైన ఉన్నటువంటి అంతర్గత లోపాలే కారణం అంటారా? లేకపోతే ఏంటసలు? నేను అదే చెప్తున్నాను గదండీ! వాళ్ళిద్దరి మీద ఎలిగేషన్సే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈసీ మెంబర్స్ రాజీనామాలు చేశారు. వీళ్ళతో మాకు ప్రాబ్లమ్ కాదసలు. హ్మ్. వీళ్ళెందుకు రాజీనామాలు చేశారు వాళ్ళకి తెలియాలి. హ్మ్. ఇప్పుడు నేను మీరు తప్పు చేస్తున్నారు, మీరింత ఫ్రాడ్ చేశారు అని చెప్పినా కూడా హ్మ్. మీరు ఆ మనిషికి మద్దతు తెలుపుతూ మీరు రాజీనామాలు ఎందుకు చేశారు? హ్మ్. ఇప్పుడు నా తప్పేంటి చూపియండి. నేనెంత తిన్నాను చూపియండి. నేనేం కమిషన్ తిన్నాను చూపియండి. హ్మ్. అప్పుడు కదా మీరు రాజీనామా చేయాలి. పడట్లేదని రాజీనామా ఏంటి? వాళ్ళిద్దరు తప్పు చేశారు. అసోసియేషన్ ఫండ్స్‌ని మిస్‌యూజ్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళిద్దరు మేమెంత తిన్నా సరే నేను కామ్‌గా ఉండాలి అని నన్ను బెదిరిస్తున్నారు. హ్మ్. మీరు మాతో కలిసి పని చేయాలి అని అంటున్నారు. హ్మ్. అసభ్యంగా మాట్లాడుతున్నారు. సో, మేము వారితో కలిసి ఎలా పని చేస్తాము? ఇప్పుడు అసోసియేషన్ డబ్బులు మిస్‌యూజ్ అవుతున్నాయి. దాని మీద మేము జనరల్ బాడీ పెట్టుకున్నాం. అందరి ఆమోదంతో మేము నిర్ణయం తీసుకున్నామే తప్ప ఎక్కడ కూడా ఏకపక్ష నిర్ణయం కాదు. ఏదైనా సరే జీబీ జనరల్ బాడీ ఉంటుంది. అదే సుప్రీం. అయితే మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అంటే రాజీనామా ఎవరైతే చేశారో ఈ 10 మెంబర్స్ వాళ్ళందరిది కూడా యాక్సెప్ట్ చేయటము, వాళ్ళని సస్పెండ్ చేయటం అనేది జరిగింది. బైలాస్ ప్రకారంగా మీరు ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అలా తీసుకోవచ్చా? ఏంటంటారు? నేను తీసుకోకూడదు. జనాలు తీసుకోవాలి. సభ్యులు తీసుకోవాలి. అందుకే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఇప్పుడు రాజీనామాలు వీళ్ళు 23/5 పెట్టుకున్నారు. హ్మ్. ఇప్పుడు 23/5 అంటే నేనేం చేయాలి ఒక ప్రెసిడెంట్‌గా? ఎమర్జెన్సీ జనరల్ బాడీ పెట్టాలి. అంటే వితిన్ 1 వీక్‌లో పెట్టి ఈ రాజీనామాల్ని నేను సభ్యుల ముందు ఉంచాలి. ఎందుకంటే 10 మంది చేసినప్పుడు ఈ 10 మంది పని ఎవరు చేస్తారు? వీళ్ళే కదా చేయాలి. ఇప్పుడు వీళ్ళు లేరు. వీళ్ళ పని ఎవరు చేస్తారు? సో, ఈ ఈ బాధ్యతని నేను ఇమ్మీడియేట్‌గా ఈ రాజీనామాలు చేసిన దాన్ని నేనేం చేయాలి? సభ్యుల ముందు పెట్టాలి. సో, 23వ తేదీ చేశారు. ఇమ్మీడియేట్‌గా నేను 1 వీక్‌లో ఎమర్జెన్సీ జనరల్ బాడీ పెట్టా 31st రోజు. పెట్టి నేను జనాలకు చెప్పాను. సభ్యులు ఇలా ఉంది. ఇలా వీళ్ళు రాజీనామాలు చేశారు. ఏం చేద్దాం? సరే వాళ్ళని పిలవండి అన్నారు. ఆ రోజు వాళ్ళు రాలేదు. ఇమ్మీడియేట్‌గా మేము మళ్ళీ 14థ్ రోజు పెట్టాము. 14థ్ పెట్టినప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళ వివరణ విన్నారు. అవును మేము రాజీనామాలు చేశాము అని అన్నారు. సో, వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు విత్‌డ్రా లెటర్ పెట్టుకోలేదు. సో, వాళ్ళు రాజీనామాలను యాక్సెప్ట్ చేశారు సభ్యులు. అంతే అయిపోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, లోకల్‌లో ఉన్నటువంటి మా డాన్సర్స్‌ని అందరిని పక్కన పెట్టేసి తెలుగు వాళ్ళని, ముంబై నుంచి తీసుకొచ్చి వాళ్ళకు డబ్బులివ్వ అంటే వాళ్ళకు పనిని దొరుకుతుంది గానీ, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నాకు 100 మంది కావాలి.
నా దగ్గర 50 మందే ఉన్నారు. మిగతా 50 మందిని నేను ఎక్కడి నుంచి తేవాలి? మీరు చెప్పండి. అంటే ఇక్కడ తెలుగులో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు అదే చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. నాకు ఒక 100 మంది నాకు యంగ్‌స్టర్స్ కావాలి. నాకు 50 మందే ఉన్నారు. నాకు ఇంకొక 50 మంది కావాలి. నేనేం చేయాలి? ఏం చేయాలి? అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అంతే గదా! ఇప్పుడు నా దగ్గర నేను ఒక ఇల్లు కట్టిస్తున్నాను. నాకు ఐటెమ్స్ నాకు కావాలి. ఇక్కడ దొరకట్లేదు. నేనేం చేస్తా ఇమ్మీడియేట్‌గా వేరే స్టోర్‌కెళ్తాను గదా! సో, అదే జరిగింది తప్ప లేదు నా దగ్గర ఈ వస్తువు ఉంది. నువ్వు ఇది కాదు ఇదే వాడాలి అంటే ఎలా? సో, యంగ్‌స్టర్స్ ఉన్నప్పుడు మీరు నాకు సీనియర్స్‌ని ఏసుకోవాలి. మీరు ఎలా ఉన్నా సరే మీరు మా వాళ్ళనే వాడాలి అనంటే ఇప్పుడు అబ్బాయిల ప్లేస్‌లో అమ్మాయిలని వాడలేం గదా! అది సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు ఎంతమంది మాస్టర్‌లు వాడట్లేదు. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ ఇది. నేను ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాడతాను. నాకు 200 మంది కావాలి. నాకు 100 మంది అవైలబుల్ ఉన్నారు. ఇంకొక 100 మంది నేను వాడితే తప్పేంటి? ఇప్పుడు 300 మందిని మరి 'రై రై రా' సాంగ్‌కి 300 మందిని గూడా మేము హైదరాబాద్ వాళ్ళనే వాడాము. అప్పుడు ప్రాబ్లమ్ రాలేదే. అందులో 300 మందిని వాడింది మా అసోసియేషన్ మెంబర్స్‌ని గాదు. నాన్ మెంబర్స్‌ని, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళని అందరిని వాడాము. సాంగ్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటుందా ఇది? ఎలా ఉంటుంది? 100% ఉంటదండి. ఇప్పుడు మొన్న వేరే మాస్టర్ గూడా చెన్నై నుంచి సీనియర్స్‌ని తెప్పించుకున్నారు. మన దాంట్లో సీనియర్స్ చాలా మంది ఉన్నారు కూడా. ఉన్నా కూడా చెన్నై నుంచి తెప్పించారు. వాళ్ళ రిక్వైర్మెంట్ అది. అంటే రిక్వైర్మెంట్ కొంచెం ఆంటీ లాగా ఉండాలి లుక్. కొంచెం ఆంటీగా ఉన్నా సరే కొంచెం యంగ్‌గా ఉండాలి. సంథింగ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు తెచ్చుకున్నారు. మేము క్వెషన్ చేయలేదే. సుమలత గారు అయితే ఫైనల్‌గా అంటే కొంతమంది ఏమంటున్నారంటే మెంబర్స్ నేను సుమలత గారు వీళ్ళతో నేను పని చేయలేను అంటూ గతంలో కూడా రిజైన్ చేయడం జరిగింది. మరి దీనికి ఇప్పుడు నేను చేయలేదని చెప్తున్నారు. అసలు ఈ గ్యాప్ ఎక్కడ వచ్చింది అసలు? నేను ఈ పేపర్ చూపిస్తున్నాను. నా పేపర్ చూపిమనండి. సింపుల్ ఒకటే ఆన్సర్. అంటే దీనివల్ల ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు నేను ఇలా పేపర్ చూపించాను. నా రాజీనామా పత్రాన్ని చూపిమనండి. వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలో అర్థం గాక ఏదో ఒకటి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. కంప్లీట్‌గా. నేను ఇప్పుడు రాజీనామా చేస్తే నా లెటర్ ఉండాలి గదా! నేనేమన్నానంటే ఒకవేళ ఈ 8 మందితో వర్క్ చేయాల్సొస్తే నేను చేయలేను. ఎందుకనంటే వీళ్ళు తప్పు చేసిన వారికి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికి స్టిల్ వాళ్ళు రాజీనామా విత్‌డ్రా చేసుకున్నట్టు లెటరే పెట్టుకోలేదు. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో మనం వర్క్ చేయలేము. ఇది అసోసియేషన్‌కి కూడా మంచిది కాదు. అంటే ఈ లోపాలను మీరొచ్చి కూడా ఇప్పుడు 6-7 మంత్స్ అవుతుంది కదా మేడం. అయితే ఇవి మీరెప్పుడు గుర్తించారు? ఇవి ఈ అంతర్గత లోపాలన్నీ గూడా ఎప్పటి నుంచి ఉన్నాయి అసలు? మేమొచ్చి 6 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ దీనికే ఎళ్ళిపోయింది. వితిన్ 4 మంత్స్‌లోనే మేము ఇవి తీసాం బయటికి. సో, ఇంకా 1 ½ ఇయర్ ఉంది. ఇంకెన్ని తీస్తామో ఆలోచించండి. అయితే ఫైనల్‌గా మీరు లాస్ట్‌గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఏం లేదండి. మా అసోసియేషన్‌లో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మేము అఫీషియల్‌గా మేమే పెట్టి మిమ్మల్ని పిలుస్తాం. ఎవరో టక్‌మని ఒక ఫోన్ చేసేస్తే వచ్చేసి థంబ్‌నెయిల్స్ విపరీతంగా వేసేయడం వల్లనే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సొచ్చింది. సో, అంటే విషయం ఏంటి మిస్‌లీడ్ అవ్వకుండా డైరెక్ట్‌గా పాయింట్ చెప్దాం మనమే అని చెప్పి అఫీషియల్‌గా ప్రెస్ మీట్ పెట్టాం అంతే.